ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ మీద ఇంకొక ఇంపార్టెంట్ లాజికల్ థింకింగ్ క్వెషన్ చూసినట్టయితే, మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2 అని చెప్పేసి 2 ఉన్నాయి. 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ ఆబ్జెక్ట్‌లో మనకి ప్రాపర్టీస్ నేమ్, ఏజ్, డిజిగ్నేషన్ అని చెప్పేసి 3 ఉన్నాయి. ఆబ్జెక్ట్ 2లో కూడా మనకి ఏముంది సిటీ అని ఉంది. మరియు డిజిగ్నేషన్ అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ కూడా ఉంది. అంటే ఆబ్జెక్ట్ 1లో డిజిగ్నేషన్ ప్రాపర్టీ ఉంది. ఆబ్జెక్ట్ 2లో కూడా డిజిగ్నేషన్ అనే కీ అనేది ఉందన్నమాట. అయితే ఇలాంటి సమయంలో మనకేం చేస్తారంటే ఇంటర్వ్యూవరు ఈ రెండిటిని స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసి మెర్జ్ చేసిన తర్వాత దాన్ని కన్సోల్ చేస్తే మనకి ఏం అవుట్‌పుట్ వస్తదని చెప్పేసి ఇక్కడ లాజికల్ ట్రిక్కీ క్వెషన్ అడిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇలాంటప్పుడు మనము మనకి ఏ ఎలా మనకి ఏం రిటర్న్ చేస్తుంది, ఏం అవుట్‌పుట్ వస్తుందో చూసినట్టయితే మనము జస్ట్ ఏం లేదు. మనకి ఫస్ట్ ఆబ్జెక్ట్‌లో ఉన్న ఏదైతే ప్రాపర్టీ కీ ఉందో మనకి అది తీసుకుంటదన్నమాట. సెకండ్ ఆబ్జెక్ట్‌లో సేమ్ ఉంది. ఫస్ట్ ఆబ్జెక్ట్‌లో సేమ్ ఉంది. అయితే కాబట్టి ఇది ఫస్ట్ ఆబ్జెక్ట్ నుంచి తీసుకుంటది. ఫస్ట్ ఆబ్జెక్ట్ నుంచి ఏదైతే కీ ఉందో సేమ్ కీ కాబట్టి ఏది తీసుకున్నా నో ప్రాబ్లమ్. ఇక్కడ డిజిగ్నేషనే ఉంది. ఇక్కడ డిజిగ్నేషన్ ఉంది కాబట్టి నో ప్రాబ్లమ్. కీ సేమ్ తీసుకుంటది. మరి దాని యొక్క వాల్యూ ఇక్కడ డెవలపర్ అని ఉంది. ఇక్కడ డాక్టర్ అని ఉంది. మరి అలాంటప్పుడు ఏది తీసుకుంటారని చూసినట్టయితే మనకి మీరు చిన్న లాజికల్ థింకింగ్ చేయాలి ఇక్కడ. ఏం చేయాలంటే మీరు ఎలాంటి స్క్రిప్ట్ లాంగ్వేజ్ అయినా ఇది సి గానివ్వండి, అది జావా గానివ్వండి, ఇది హెచ్‌టీఎంఎల్ గానివ్వండి, అది సీఎస్ఎస్ గానివ్వండి. మనకి టాప్ బాటమ్ మనకి ప్రోగ్రామ్ అనేది చెక్ చేయడం ఎగ్జిక్యూషన్ అవుతూ ఉంటుంది. టాప్ టు బాటమ్ మనకి ప్రోగ్రామ్ అనేది స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటది. ఫస్ట్ టాప్‌లో ఉన్నది మనకి ఫస్ట్ ఏదైతే వస్తదో వాల్యూ దాన్ని తీసుకుంటది. మళ్ళీ సేమ్ మనకి అదే వాల్యూ మనకి కింద ఉన్నట్టయితే మనకి సేమ్ అంటే అదే అదే ప్రాపర్టీ సేమ్ కింద ఉన్నట్టయితే దాని యొక్క వాల్యూతో పైన ఉన్న వాల్యూని ఓవర్‌రైట్ చేయడం జరుగుతుంది. సీఎస్ఎస్‌లో కూడా అంతే, హెచ్‌టీఎంఎల్‌లో కూడా అంతే. దేంట్లోనైనా సరే ఇదే సూత్రం అనమాట. ఏ ప్రోగ్రామింగ్‌లో అయినా సరే ఫస్ట్ మనకి ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటది టాప్‌లో. బాటమ్ వచ్చి చెక్ చేసుకుంటూ మనకి కిందకొచ్చేసరికి కింద సేమ్ ప్రాపర్టీ ఉన్నట్టయితే మనం ఆ కింద ఉన్న ప్రాపర్టీ యొక్క వాల్యూతో పైన ఉన్న ప్రాపర్టీ యొక్క వాల్యూని ఇదేం చేస్తుంది ఓవర్‌రైట్ చేస్తుంది. అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ అంటే మనకి ఆటోమేటిక్‌గా సెకండ్ ఆబ్జెక్ట్‌లో ఉన్న ప్రాపర్టీ మనకి రావడం జరుగుతుంది. చూడండి, నేమ్ రోహిత్, ఏజ్ 36, డిజిగ్నేషన్ డాక్టర్ అని వచ్చిందన్నమాట. సెకండ్‌దే వచ్చింది. అది సీఎస్ఎస్ అయినా, హెచ్‌టీఎంఎల్ అయినా, అది జావా అయినా, అది ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే, ఎలాంటి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అయినా సరే ఇది చిన్న లాజికల్ థింకింగ్ అన్నమాట.